9th మంత్ కాబట్టి మొత్తం కొంచెం టెన్షన్గా ఉంది, ఎట్లయితుందో ఏంటో డెలివరీ అని. హ్యాపీ సంక్రాంతి. పండు మిర్చి చట్నీ తీయ మనిషి బ్రేక్ ఇక ఎప్పుడు హెడ్ బాత్ చేసినా నేనైతే ఒక ప్రోడక్ట్ యూస్ చేస్తాను. ఏ ప్రోడక్ట్ అంటే అగారో వాళ్ళది వాల్యూమైజర్ అండ్ హెయిర్ డ్రైయర్ ని యూస్ చేస్తున్నాను. ప్రోడక్ట్ అయితే ఇలా ఉంటది అనమాట బాక్స్. అండ్ ఇందులో ఏమేమి ఇచ్చారో చూద్దాం. వాటర్ పాట్ చూస్తే ఇలా ఉంటది. మంచి ప్రొటెక్టివ్ బాక్స్ లోనే వాళ్ళు పంపిస్తారు. డీటెయిల్స్ అన్ని కూడా బాక్స్ మీద మెన్షన్ చేసి ఉంటాయి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, బ్రష్ అయితే ఇలా ఇచ్చారు. వీటితో మనము హెయిర్ కోమ్ చేసుకున్నప్పుడు సిల్కీగా అవ్వడానికి ట్రై చేస్తుంది. బ్రిజిల్స్ కి పైన టిప్ ఇచ్చారు కదా, యాంటీ స్కేలింగ్ టిప్ ఇచ్చారు. దీని వల్ల ఏంటంటే చిక్కు పడకుండా ఉంటది. ఇది 3-in-1 ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మన హెయిర్ ని డ్రై చేస్తది, స్ట్రైటనింగ్ చేస్తది అండ్ వాల్యూమ్ ని కూడా పెంచుకోవచ్చు. బ్రిజిల్స్ కి పైన టిప్ కూడా ఇచ్చారు. ఇది యాంటీ స్కేలింగ్ టిప్. ఇక్కడ కాట్ వచ్చేసి 365 degrees వరకు రొటేట్ అవుతుంది. మనకి ఈ వైర్ కూడా చాలా లాంగ్ ఇచ్చినారు. ఇదైతే 1200 watts పవర్ కన్జక్షన్ ఉంటది. ఇందులో వచ్చేసరికి టోటల్ గా 3 స్పీడ్ సెట్టింగ్స్ ఉంటాయి. అందులో 2 హీట్ సెట్టింగ్స్ ఉంటాయి. ఇక్కడ మనకి రొటేటబుల్ వీల్ కూడా ఇచ్చుంటారు. సో ఇప్పుడు ఇది ఆన్ చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తా. సో టోటల్ 3 టైప్స్ గా మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నా హెయిర్ పూర్తిగా డ్రై అవ్వలేదు, 70% మాత్రమే డ్రై అయ్యింది. సో ఇప్పుడైతే నా హెయిర్ ని ఆరబెట్టుకొని చూపిస్తాను. పార్టీషన్ గా తీసుకొని డ్రై చేసేసుకోవాలి. చాలా ఈజీగా కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను ఒక సైడే నా హెయిర్ ని డ్రై అండ్ స్ట్రైట్నింగ్ చేశాను. అండ్ ఇక్కడ మీరే చూడొచ్చు క్లారిటీగా డిఫరెన్స్. అండ్ సేమ్ ఇంకొక సైడ్ కూడా నేను డ్రై అండ్ స్ట్రైట్నింగ్ అయితే చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ నేనైతే గ్రౌండ్ పోర్షన్ మీద కూడా యూస్ చేస్తున్నాను. ఇలా యూస్ చేస్తే ఏమైతుందంటే వెంటనే వాల్యూమ్ వస్తుంది. అండ్ ఈ ప్రోడక్ట్ యూస్ చేసినాక చూడండి, నా హెయిర్ అయితే చాలా అంటే చాలా సిల్కీగా అయ్యింది. అండ్ నేను బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్చర్స్ కూడా ఇక్కడ యాడ్ చేస్తాను. చూడండి, చూసారా నా హెయిర్ ఎంత స్ట్రైట్నింగ్ గా అయ్యిందో. అండ్ ఈ ప్రోడక్ట్ నేను డిస్క్రిప్షన్ లో ట్యాగ్ చేస్తాను, వెళ్ళి చెక్ చేయండి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఈ రోజు సంక్రాంతి కాబట్టి ఇంకా నేనైతే టెంపుల్కి వెళ్తలేను, ఎందుకంటే వెళ్ళొద్దు కాబట్టి. నాకు ఇప్పుడు 9 months. ఎన్ని మంత్స్ అని అడుగుతున్నారు. నాకు ఇప్పుడు 9 months అనమాట. ఇక నేనైతే టెంపుల్కి వెళ్తలేను, జస్ట్ నార్మల్గా అయితే రెడీ అయినా. అండ్ కైట్స్ కూడా పైన మా బ్రదర్స్ అందరు కలిసి ఎగరేస్తున్నారు. కానీ వాళ్ళైతే మస్తు ఎంజాయ్ చేస్తున్నారు. నేను ఈ ఇయర్ అయితే ఏం ఎంజాయ్ చేస్తలేను. ఫేస్ చూడండి అయితే చాలా డల్గా అయిపోయింది. 9th month కాబట్టి మొత్తం కొంచెం టెన్షన్గా ఉంది, ఎట్లయితుందో ఏంటో డెలివరీ అని. సో ఇంకా చూద్దామన్నమాట. కానీ ఫెస్టివల్ కాబట్టి ఇంకా రెడీ అయినా అంతే. కానీ నేనైతే టెంపుల్కి వెళ్తలేను. కైట్స్ ఎగరేస్తున్నారు, నేను అక్కడికి కూడా వెళ్ళలేను. అండ్ ఈ వ్లాగ్ చూడండి. ఇదైతే భోగి రోజే మా ముత్తాత అయితే స్వర్గస్థులైనారు. ప్రతి ఇయర్ భోగి రోజు అయితే మా ముత్తాత దగ్గరకు వచ్చి ఇంకా పూజలు అయితే చేస్తాము. నేనైతే మా పెళ్లి కొత్తలో వెళ్ళినాను, మళ్ళీ ఇంకా వెళ్ళలేదు. ఇప్పుడు వెళ్ళాలన్నా కానీ వెళ్ళొద్దు. మా ముత్తాత అయితే బావోజీ నాన్ వెజ్ అస్సలు తినరు. ఇంకా ఇక్కడ మట్టి దగ్గరకు వచ్చేసి ఇక్కడ మొత్తం అయితే క్లీన్ చేసేస్తున్నారు. క్లీన్ చేసేసి ఇంకా కలర్స్ అయితే వేస్తున్నారు. అండ్ ఇక్కడ చుట్టూ చూడొచ్చు మొత్తం పొలాలే ఉంటాయి. అండ్ ఇక్కడ రావడానికి కూడా చాలా కష్టమే. ఇంకా మా ముత్తాత అయితే నాన్ వెజ్ తినరు కాబట్టి ఇంకా బెల్లన్నం, ఇంకా పప్పన్నం, ఇంకా చురుము అయితే చేస్తారు. అండ్ ఇక్కడ వంటలు అయితే అవుతున్నాయి. ఇంకా మొత్తం రెడీ చేసేసి మొక్కేస్తున్నారు. ఇంకా అంతా అయిపోయినాకైతే ఇంటికైతే ప్రసాదాన్ని పంపించేశారు. ఇంకా సంక్రాంతి రోజు అయితే ముగ్గులు ఉండాలి కదా, అందుకే మా పిన్ని మా మమ్మీ ఇద్దరు కలిసి అయితే ముగ్గులు అయితే వేస్తున్నారు. నేను ముగ్గులు వేయాలన్నా కానీ ఇంకా వేయలేను, అందుకే ఇంకా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాను. ఇంకా మా మమ్మీ ఇక్కడ సపరేట్గా ముగ్గేస్తుంది. అండ్ నేను ఇదంతా షార్ట్ వీడియోలో ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఫైనల్గా ముగ్గులు అయితే ఇవి. ఇంకా ఏ ముగ్గు నచ్చిందో కమెంట్ చేసి చెప్పండి. హ్యాపీ సంక్రాంతి. ముందుగా మీ అందరికీ హ్యాపీ సంక్రాంతి. హాసిని హాసిని
పెద్ద బడాయి నీకు రాదు వదిలే వదిలే డీల్ కైటగ్రేడింగ్ ముగ్గురు ఉంటారా మరి పోతుంది ఏడన్నా పోని అంట ఏ దాన్ని కాట్ చేస్తారే మీకు రా ఇంకొక గైట్ ఇప్పుడు సిద్ధమవుతుంది. ఇవ్వద్దు. హ్యాపీ సంక్రాంతి. ఇంకా నిజంగా అమ్ముకుంటే అంటే భయమా? అమ్మకుంటే అంటే భయమా? అమ్ముకుంటే అంటే భయము. ఖర్చింది కాబట్టి భయము. ఇంజక్షన్ లెక్కుతున్నాయి కాబట్టి భయము. అగో కైటగ్రేషన్ ఎగరే గాలి వచ్చినాక పైకి ఎగరాయిక మంచిగా పట్టుకో బాయ్. ఎగురుతలేదు అది. మా అత్త వేసిన ముగ్గు ఎప్పుడు వేసినావు? నైటా? బాగుంది. ఇక్కడ మా తాతయ్య ఏం చేస్తున్నారంటే అమ్మవారికి ఒక మేకనైతే బలి ఇస్తున్నారు. మేక అయితే దడిదడి తీసుకోవాలి, ఇంకా దానికోసం అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. అమ్మవారికి అయితే మొక్కుతున్నారు. ఫస్ట్ మంచిగా మొక్కుని దాని తర్వాత మేకకి ఇలా బొట్టు పెట్టి ఇంకా వాటర్ అయితే పోస్తారు. ఇంకా మేక కూడా దడిదడి తీసుకుంది, అంటే అమ్మవారు యాక్సెప్ట్ చేసింది. 5 months తర్వాత నుంచి గుడికి వెళ్ళొద్దంట, అందుకే ఇంకా నేను గుడికి వెళ్తలేను. ఏం పల్లి పచ్చడి వేస్తున్నాము. రెడ్ మిర్చి చట్నీ, పండు మిర్చి చట్నీ. నేను ఒక్కదాన్ని చేసి చచ్చిపోతున్నా కదా చెల్లెమ్మ. మరి చెల్లెమ్మ మరదలు కూడా వచ్చింది. ఏదో కొంచెం హెల్ప్ చేద్దామని కూర్చున్నాం. ఇంకా పండు మిర్చి చట్నీ ఎట్లా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాం. పిండి వంటది పండు మిర్చి సూపర్. పండు మిర్చి బాగానే ఉంది కదా, మొత్తం పర్ఫెక్ట్. తర్వాత ఇగో ఇక్కడ తర్వాత ఇక్కడ మేము ఒక రీల్ అయితే ప్రాక్టీస్ చేస్తున్నాము. ఒక 1 minute or 30 minutes రీల్కి ఇంకా నేనైతే ప్రాక్టీస్ చేపిస్తున్నా మా మమ్మీకి ఇంకా మా అత్తమ్మలకి. ఇంకా 2-3 times అయితే ప్రాక్టీస్ చేపిస్తా. దాని తర్వాత అయితే మేము రీల్ స్టార్ట్ చేస్తాం. రీల్ చేసి అలసిపోయినామని చెప్పి ఇంకా చాయ్ బ్రేక్. ఇప్పుడు పిల్లోడు అన్నాక ఇగో ఇట్లా చేపిస్తుంటే అలసిపోయి మా మరదల్లని మా బావ మాకు చాయ్ మా అత్త ప్రాక్టీస్. వచ్చినప్పటి నుంచి నువ్వు కూడా టీ బ్రేక్ చట్నీలు బ్రేక్. ఇక టీ అన్న తాగురమ్మా. మా చెల్లె వాళ్ళ ఇంటికి వచ్చిరు. మన ప్రాక్టీస్ చేయరిగా ప్రాక్టీస్ చేయరి. ఇక్కడైతే మటన్ కర్రీ పీకి పోటీ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ప్రిపేర్ చేసినాక ఇంకా అమ్మవారికి అయితే సమర్పిస్తారు. మటనా
हमारी याड़ी ये पूजा ने ये बकरा था गादी पकड़ा और नाम था ये बकरा हमारी याड़ी याड़ी गिरी माटी के अंदर फोटा देनो పీకిబోటి ఇంకా బెల్లన్నం అయిపోగానే అమ్మవారికి అయితే సమర్పిస్తున్నారు. वेटी चढ़ाना बूटी बूटी दे दिरोना सूत्र सबरा बोलना बेटे हरजा बोलना कदाचन बोलती रो हमारी याड़ी याड़ी सो चुप जा सो भूली चुकी माफी करे वाला तू हमारी याड़ी याड़ी राम लक्ष्मण घर से कुछ चला जो और घर से चलाओ बाल बाल बोलती दोनों हमारी याड़ी याड़ी बच्चन हर तरह का ఇంకా పూజ అయిపోగానే మా తాతయ్య అయితే అందరికీ ప్రసాదం ఇస్తున్నారు. జస్ట్ ప్రసాదం తీసుకుందామని చెప్పి ఇంకా టెంపుల్ లోపలికి వచ్చాను. ఆయన ప్రసాదం తినేసినాక ఇంకా వెళ్ళిపోయా. మా అమ్మ అయితే రోజు జొన్న రొట్టె చేస్తుంది. అండ్ ఈ రోజు కూడా ఇంకా అందరు ఉన్నారని చెప్పి జొన్న రొట్టె అయితే చేస్తుంది. పండుగకి కానీ ఇవాళ గురువారం కదా నాన్ వెజ్ తినము. ఓన్లీ వెజ్. వెజ్జే. రేపు తింటారా? ఎన్ని రోజులు? థర్స్డే ఫ్రైడే సాటర్డే అంతే. 3 days తినము. తిను. ఏం దిగాడు? పోటీ కదా. పీకి బోటి అయిపోయింది. పీకి బోటి తింటున్నా. పైపులు నాకు ఎక్కువ పైపులు వేసుకో. బాగుంది.